ఈరోజు మనం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సో ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్గా నేను, విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జిగా పర్వతనేని హరికృష్ణ రావడం జరిగింది. మేము ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాం. ఒక కిడ్నీ బాధితురాలు 10 రోజుల నుంచి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న పరిస్థితి. ఆమె బ్లడ్ పర్సంటేజ్ కూడా 4% ఉంది. 2 చిన్నపిల్లలు ఉన్న చిన్న కుటుంబం. ఏదన్నా జరగరానిది జరిగి ఉంటే ఓవర్ రెస్పాన్సిబుల్ అన్న దాని మీద ఒక ఆలోచన రావడంతో గవర్నమెంట్ హాస్పిటల్ తాలూకా పనితీరుని పరిశీలించడానికి వచ్చాం. ఇక్కడ మీరు అడ్మిట్ చేసుకుపోవడానికి రీజన్ మేబీ గవర్నమెంట్లో బెడ్ ఖాళీ లేకపోవడం, ఫెసిలిటీస్ లేకపోవడం ఒక రీజన్ అయి ఉండాలి. లేదా రెండో కారణం వచ్చేసి అధికారులు నిర్లక్ష్యం అయి ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా సూపరింటెండెంట్ గారిని కలిస్తే విషయాలు తెలుస్తాయన్న దాంతో సూపరింటెండెంట్ గారికి విషయం చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీగా మా హై ప్రయారిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వం తాలూకా బాధ్యత ప్రైవేట్ హాస్పిటల్కి ఈక్వల్గా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ఇక్కడే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు మొత్తం కూడా లేదా ఐఏఎస్ అందరూ కూడా మీరు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఆ ట్రీట్మెంట్ ప్రజలకు అందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలకు అందే ట్రీట్మెంట్ మీరు తీసుకుంటేనే అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన పరిపాలన అని చెప్పదలుచుకున్నాం. రాబోయే బడ్జెట్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి హై ప్రయారిటీగా మీరు నిధులు కేటాయించాలి. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీయూలో సో కరెంట్ ఉండదు, జనరేటర్ ఉండదు. ఒకవేళ జనరేటర్ ఉన్నా ఆక్సిజన్ ఉండదు, క్లీన్ ఉండదు. ఇవన్నీ కంప్లైంట్ మాకు వచ్చిన పరిస్థితుల్లో పేదోళ్ళను పురుగ్గా చూస్తున్న ఇలాంటి పరిస్థితులు మారాలి. ఢిల్లీ తరహాలో పబ్లిక్ హెల్త్ అనేది పెరగాలి. సో పబ్లిక్ హెల్త్ హై ప్రయారిటీ అవ్వాలి. ఈ పథకాలన్నిటికన్నా కూడా దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలన్న దాంతో సో డిఈ గారికి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఎవ్రీ వీక్ కూడా మేము ఇక్కడికి రావడం, మేము వెరిఫై చేస్తాం. ఏదన్నా కంప్లైంట్స్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా ప్రజలు కూడా మా దృష్టికి తీసుకెళ్తే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీకు సత్వరంగా సరైన మెరుగైన వైద్యం జరిగేలా ప్రయత్నిస్తాం. కాబట్టి ఆ వేలో మీరందరూ కూడా పబ్లిక్ హెల్త్ హై ప్రయారిటీ అని గవర్నమెంట్ నిలదీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వేలో అందరూ రెస్పాండ్ అవ్వాలి. అలా రెస్పాండ్ అవ్వకుండా ముఖ్యంగా ఎంపీటీ లేకుండా ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. నమస్కారం. ఆమ్ ఆద్మీ పార్టీ ఈస్ట్ కోఆర్డినేటర్, నా పేరు పి హరికృష్ణ. ఇవాళ ఒక కంప్లైంట్ ఒక మహిళ ఇవ్వటం, ఫిర్యాదు చేయటం వలన అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి హాస్పిటల్కి వచ్చాము. వెళ్ళి సూపరింటెండెంట్ గారిని కలిసి వివరించాము, ఇలా జరిగిందని. ఆయన సానుకూలంగా స్పందించి తక్షణం నేను చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆమ్ ఆద్మీ తరఫున ఇక నుంచి ప్రతి వారం ఒకసారి వచ్చి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్స్పెక్ట్ చేసి ఏం జరుగుతుందనేది తెలుసుకుని ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటే మేము